ఓవైపు కులగణన సర్వే రిపోర్ట్, మరోవైపు ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిటీ నివేదిక. రెండు కీలకమైన అంశాలపై నివేదికలు అసెంబ్లీ ముందుకు వస్తున్న వేళ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వైఖరి ఎలా ఉండబోతుంది? గులాబీ పార్టీ శాసనసభలో ఎలాంటి వ్యూహం అమలు చేయాలని భావిస్తుంది? ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓవైపు కులగణన సర్వే రిపోర్ట్, మరోవైపు ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిటీ నివేదిక. రెండు కీలకమైన అంశాలపై నివేదికలు అసెంబ్లీ ముందుకు వస్తున్న వేళ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వైఖరి ఎలా ఉండబోతోంది? గులాబీ పార్టీ శాసనసభలో ఎలాంటి వ్యూహం అమలు చేయాలని భావిస్తోంది? ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేక సమావేశానికి సిద్ధమైంది తెలంగాణ అసెంబ్లీ. ఇవాళ జరగనున్న ఈ సమావేశంలో కులగణన సర్వే రిపోర్ట్తో పాటు ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిటీ రిపోర్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ మేరకు అసెంబ్లీ కమిటీ హాల్లో మొదటగా రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. రెండు నివేదికలపై మంత్రి మండలిలో చర్చించిన తర్వాత కేబినెట్ ఆమోదం తెలపనుంది. అత్యంత కీలకమైన ఈ ప్రత్యేక సమావేశాల్లో బీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తుంది గులాబీ పార్టీ. ఈ స్థాయిలో రిజర్వేషన్లు అమలు చేయడం సాధ్యం కాదని తెలిసినా ఎన్నికల్లో గెలవడం కోసమే ఈ హామీని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని కారు పార్టీ గతం నుంచే చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కులగణనపై నివేదిక ఇచ్చింది సందీప్ కుమార్ సుల్తానియా కమిషన్. ఇందులో బీసీల సంఖ్య 56% ఉందని చెబుతోంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలో 96.9% జనాభా పూర్తి చేసి 3,54,00,000 మంది సర్వే చేయడం జరిగింది. మరొక 3.1% ఈ సర్వేలో పాల్గొనకి వారు అందుబాటులో లేకనో వారి సర్వేలో పాల్గొనడానికి ఆసక్తి లేకనో వాళ్ళు దే ఆర్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ ద సర్వే. అంటే టోటల్ తెలంగాణ జనాభా 3,70,00,000లో 3,54,00,000 మంది ఈ సర్వేలో పాల్గొనడం మా సంతృప్తికి సంతోషానికి మరో కారణము. ఈ సర్వే ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకి వెల్ఫేర్ అండ్ డేటా డ్రివెన్ ఆపర్చునిటీస్ ఇన్ సోషల్, ఎకనామిక్, ఎడ్యుకేషనల్, పొలిటికల్ ఆపర్చునిటీస్ విల్ నౌ బి అవైలబుల్. 4వ తారీఖు ఉదయం కేబినెట్ లో ప్రవేశించబోతున్నాము. ఈ రిపోర్టు, ఈ సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్టు కేబినెట్ లో ప్రవేశపెడతాము. ఆ తర్వాత 11 గంటలకి మరి షార్ట్ డిస్కషన్ కి, చర్చకి శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నాము. సేమ్ డే 4 ఫిబ్రవరి 2024లో కేబినెట్ తీర్మానం చేసినాము. ఒక సంవత్సరం లోపు 4 ఫిబ్రవరి 2025కి పూర్తి ఎక్సర్సైజ్ పూర్తి చేసి మరి నిర్ణయం నుంచి నివేదిక వరకు ఒక సంవత్సరంలో పూర్తి చేసి మరి 4 ఫిబ్రవరి 2025కి క్యాబినెట్లో మేము ఇది మా రికమెండేషన్ ఇచ్చి ఆ తర్వాత క్యాబినెట్ నిర్ణయం మేరకు అది శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నామని చెప్పి నేను చెప్పడం ఎంతో సంతోషిస్తున్నాను. 4వ తారీఖు ఉదయం కేబినెట్ లో ప్రవేశించబోతున్నాము. ఈ రిపోర్టు, ఈ సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్టు కేబినెట్ లో ప్రవేశపెడతాము. ఆ తర్వాత 11 గంటలకి మరి షార్ట్ డిస్కషన్ కి, చర్చకి కులగణన సర్వేను ప్రతిపక్ష బీఆర్ఎస్ తప్పు పడుతోంది. రిపోర్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు గులాబీ పార్టీ నేతలు. అసలు ఈ మొత్తం వ్యవహారంలో హస్తం పార్టీ ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతుందన్నారు ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పెంచడం కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.
మీకు నిజంగానే బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు చేసినటువంటి ఆ జనాభా లెక్కల డేటా ఏదైతే ఉన్నదో దాన్ని మీరు రివ్యూకి పెట్టండి. మీరు 3,50,00,000 మందిని చేరినామని చెప్తున్నారు. ఆ 3,50,00,000 పత్రాలు ప్రజల స్క్రూటినీకి అందుబాటులో పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు చెప్పిన లెక్కలు కాకి లెక్కలని మేము చెప్తున్నాం. క్రితంసారి కేసీఆర్ గారు చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో వచ్చినటువంటి బీసీ జనాభాకి ఇప్పుడు వచ్చినటువంటి బీసీ జనాభాకి 21 లక్షల మంది తేడా కనబడుతున్నది. మరి ఆ 21 లక్షల మందికి ఎందుకు అకౌంటబిలిటీ లేదు? క్రితంసారి సమగ్ర కుటుంబ సర్వేలో ఓసీల సంఖ్య చాలా తక్కువగా కనపడ్డది. ఈసారి ఓసీల సంఖ్య చాలా పెంచి కనపడుతున్నది. మరి దీంట్లో ఏంటి మతలబు? కాబట్టి ఈ డేటా మీద అనేక అనుమానాలు ఉన్నప్పటికీ మీరు చెప్పిన లెక్కలనే ఈ ఎన్నికల మందం ఆహ్వానించి మీరు చెప్పిన లెక్కల ప్రకారం ఎలక్షన్లకు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి వెళ్లవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 2011లో చేసినటువంటి జనాభా లెక్కలలో మన తెలంగాణ ప్రాంతంలో 83 లక్షల ఇండ్లు అంటే 83 lakh హౌస్ హోల్డ్స్ ఉన్నాయని చెప్పింది. ఆనాడు వాళ్ళు చెప్పినటువంటి జనాభా కేంద్ర ప్రభుత్వం చేసిన జనాభా లెక్కల్లో 3,50,00,000 మంది జనాభా ఉందని చెప్పింది. ఏది 2011. 2014లో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో కేసీఆర్ గారు నిర్వహించినటువంటి సమగ్ర కుటుంబ సర్వే 1,03,00,000 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి మన దగ్గర. 3,68,00,000 జనాభా అని ఆనాడు మనం అనుకున్నాం. అంటే కేవలం 4 ఏళ్లలో 2011లో పెట్టినటువంటి చేసిన లెక్కల నుంచి 2014లో చేసినటువంటి లెక్కలకే 20 లక్షల ఇండ్లు పెరిగినాయి ఆనాటికి. ఆ 24లో చేసినటువంటి లెక్కలో 10 ఏళ్ల తర్వాత చేసినటువంటి లెక్కలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది? 1,15,00,000 ఇండ్లు ఉన్నాయని చెప్తున్నారు. జనాభా ఎంత అని చెప్తుంది? 3,70,00,000 అని చెప్తుంది. మనకు 11 నుంచి 14 వరకు చేసినటువంటి లెక్కలలోనే సంవత్సరానికి 6 లక్షల కుటుంబాలు పెరుగుకుంటూ పోయినాయి. ఆ లెక్కన చూసుకుంటే ఈ 10 ఏళ్లలో ఎన్ని ఇండ్లు పెరగాలి? కనీసం 60 లక్షల కుటుంబాలు పెరగాలి. ఇక మరో కీలక రిపోర్ట్ ఎస్సీ వర్గీకరణ అమలుపై ఏకసభ్య కమిషన్ ఇచ్చింది. దీనికి సైతం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ అమలుపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఎస్సీ వర్గీకరణను దేశంలో అమలు చేసే తొలి రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. ప్రస్తుతం గత కొన్ని రోజులుగా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. మందకృష్ణ మాదిగ ఈ నెల 7న లక్ష డప్పులు వేల గొంతులు పేరుతో భారీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అంశంపై రిపోర్ట్ను అసెంబ్లీలో పెట్టనుంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో అవలంబించాల్సిన వైఖరిపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గులాబీ పార్టీ తరపున తలసాని, గంగుల, కేపీ వివేకానంద గౌడ్ శాసనసభలో మాట్లాడాలని తీర్మానించారు. ఇక ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ పైన వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని డిసైడ్ అయింది గులాబీ అన్న మాట వినిపిస్తోంది.